హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మనీ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి మీరందరూ ఇంట్లో ఏదో స్వీట్ చేసుకొని ఉంటారు కదా. ఈరోజు నేనైతే దివాళీ స్పెషల్గా గులాబ్ జామున్ తయారు చేశాను. ఎలా చేశానో చూద్దామా మరి. ఒక ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోండి. అది కప్పుల్లో కొలుచుకుంటే 2 కప్పుల వరకు వస్తుంది. 2 కప్పులు గులాబ్ జామున్ పౌడర్కు అర కప్పు వరకు పాలు పడతాయి. ఆ పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా నెమ్మదిగా స్మూత్గా కలుపుకోవాలి. ఇక్కడ గట్టిగా కలిపేసామంటే పిండి లోపల వేగకుండా ముద్దలా ఉండిపోతుంది. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మరలా కలుపుకొని మెత్తని ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒక అరగంట పాటు మూతను పెట్టి రెస్ట్ ఇవ్వండి. ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తీసి చూడండి. ముద్ద ఇంకా సాఫ్ట్గా అయి ఉంటుంది. చూడండి ఎంత బాగా లోపల ఎయిర్ గ్యాప్స్ వచ్చి రెడీ అయిందో పిండి. ఇలా ఉంటే షుగర్ సిరప్ లోపల వరకు వెళ్ళి గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. దీనిని మీరు గులాబ్ జామున్ ఎంత సైజులో కావాలనుకుంటున్నారో అంత సైజులో ముద్దను తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా 2 అరచేతుల మధ్యలో ముద్దను పెట్టుకొని ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా నెమ్మదిగా గుండ్రటి ఉండలను తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. గులాబ్ జామున్కి ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే ఈ టైంలో లోపల వరకు వేగకుండా లోపల గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగే అన్ని ఉండల్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో గులాబ్ జామున్ మునిగేంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా కాకుండా మోడరేట్గా వేడయ్యేలా చూసుకొని గులాబ్ జామున్ ఒక్కటొక్కటిగా వేసుకోవాలి. గులాబ్ జామున్ ఇలా నూనెలో వేయగానే వెంటనే పైకి తేలేంత వేడిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు చిన్న చిన్న బబుల్స్ వచ్చి నెమ్మదిగా సిమ్లో వేగేటట్లుగానే గులాబ్ జామున్ వేగాలి. ఇప్పుడు గరిటెను పెట్టి నెమ్మదిగా గులాబ్ జామున్ ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. వేగుతున్నంతసేపు సిమ్లో మాత్రమే వేగాలి. ఒక పక్కన గులాబ్ జామ్ వేగుతూ ఉంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలో 2 కప్పులు పంచదారను తీసుకోవాలి. 2 కప్పుల పంచదారకు 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాకం మరిగిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. పాకం రెడీ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పాకం మరిగిపోకుండా 2 వేలల మధ్యలో పట్టుకుంటే స్టిక్కీగా ఉంటే గులాబ్ జామున్ పాకం రెడీ అయిపోతుంది. మరోపక్క గులాబ్ జామున్ వేగిపోయాయి కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేయండి. అలాగే రెండో వాయి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని షుగర్ సిరప్లో వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. ఇక్కడ చూస్తున్నారుగా గులాబ్ జామున్ ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చిందో. ఇది కట్ చేసి చూపిస్తున్నాను. లోపల వరకు షుగర్ సిరప్ వెళ్ళి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.